సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు వచ్చేస్తే పచ్చళ్ళు పెట్టేయచ్చు. మేమైతే ఈ మామిడికాయలు 3 రకాలుగా పెట్టాం. పచ్చి మామిడికాయలు ఎలా పెట్టాలో చూద్దాం రండి. మామిడికాయలని శుభ్రంగా తుడిచేసుకుని పైన తొక్కంతా తీసేసి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకొని ఒకసారి పొద్దున్నే నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో వేసుకుని ఎండబెట్టుకోండి. తర్వాత ఆవాలు, మెంతులు దోరగా వేయించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుని 2 దోశల్లా కళ్ళుప్పును కూడా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ తయారు చేసేసుకున్న తర్వాత మనం ఎండలో వేసాం కదా, ఆ మామిడికాయ ముక్కల్ని తీసుకొచ్చి వాటిలో ఇవి కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని 2 దోసెల్లా ఉప్పేసాను. ఒక 100 గ్రాముల కారం అయితే వేసామన్నమాట. ఆనంద కారం చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి. తర్వాత మనం ఆడుకున్నాం కదా పిండి, ఆవు పిండి అంటే మెంతులు ఆవాలు కలిపి అదైతే 2 పెద్ద గరిటెలైతే వేసి బాగా కలిపేసాము. కలిపేసిన తర్వాత వేరుశనగ నూనె బాగా ఎక్కువగా వేసుకొని వెల్లుల్లిపాయలు ముందు వేగాక తాలింపులన్నీ వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టేస్తే పచ్చిమిరపకాయ రెడీ. నిల్వ ఉంచుకునేటప్పుడు నిండుగా నూనె ఉండేలా చూసుకోండి.